అపవాది అనేవాడు ఎక్కడ కూడా చాలా బలంగా పని చేస్తా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద సైన్యం ఉంది, లక్షల కోట్ల దూతలు ఆయన దగ్గర పని చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి దూతలు ఉన్నారంటే చాలా బలమైన దూతలు ఉన్నారు. ఒక్క పని చెప్పినప్పుడు ఆ పని చేసి వచ్చేవారు ఉన్నారు. మన దగ్గర మన సేవకులు చెప్పిన మాట సంఘస్థులు చేస్తారా? ఎవరు చేయరు. దేవుని పని ఎవరికైనా చెప్పినప్పుడు పూర్తిగా చేసేవారు ఉన్నారా? లేరు. చర్చికి వెళ్ళడం, వాక్యం వినడం తప్ప వేరేది ఏది కూడా వారికి తెలియదు. అందుకే యేసు ప్రభు గారికి ఎందుకు రావాల్సి వస్తుంది అంటే, ఇక్కడంతా బాగా లేదు. మీరు ఎన్ని చర్చలు కట్టినా, ఎంతమంది సేవకులైనా, ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఏమి చేసినా కానీ మీకు మాత్రము అపవాది అనేవాడు బలంగా వాడుకుంటూనే ఉంటాడు. బైబిల్ ఉంది కదా, దేవుని వాక్యం మీరు ఇలాగానే అపవాది వచ్చి మీ మనసులో ఉన్న, మీ హృదయంలో ఉన్న వాక్యాలన్నీ తీసుకోపోతాడంట, ఎత్తుకొని వెళ్ళిపోతావు. అపవాదికి ఇష్టం ఉండదు. నీవు మంచి కావాలంటే అపవాదికి ఇష్టం ఉండదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఒక్క హృదయంలో అపవాది ఆత్మ పని చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అపవాది అనేవాడు ప్రతి ఒక్క హృదయంలో చాలా గట్టిగా పని చేస్తున్నాడు. చిన్న యువత పిల్లలు తాగబోతులుగా మారిపోతున్నారు. చిన్న ఏజ్లో చనిపోతున్నారు. చిన్న ఏజ్లో చాలా ఘోరమైన రోగానికి వారు గురి అవుతున్నారు. చిన్న ఏజ్లో సావాసము సరిగా లేక సంసారం అంతా తన చేతితో పాడు చేసుకుంటున్నారు. సమాధానం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. వీళ్ళంతా ఎవరండి అంటే, అపవాది చేతిలో చిక్కుకున్న మనుషులు వీళ్ళంతా. వీరికి దేవుని భయం అనేది అస్సలు లేదు. వీరిలో చాలా మంది